ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. మనం ఈ లోకంలో కొంతమంది వ్యక్తులను అమితంగా ప్రేమిస్తాం కదండి. వాళ్ళ పట్ల ఎంతో దయతో ఉంటాం, చాలా ప్రేమగా మంచిగా చూసుకుంటూ ఉంటాం, వాళ్ళ కోసం ఎన్నో గొప్ప పనులు చేస్తాం, ఎన్నో త్యాగాలు చేసే ఉంటాం. వాళ్ళని బాగా చూసుకోవాలి అని మన మనసులో ఎప్పుడూ ఒక ఆలోచన ఉంటూనే ఉంటుంది. అలా చూసుకుంటున్న క్రమంలో ఎప్పుడైనా ఒకసారి ఏదో ఒక సందర్భంలో వారి పట్ల మనకు కోపం వచ్చే ఉంటుంది. వారి పట్ల ఏదో ఒక చిన్న తప్పు చేసే ఉంటాం. అలాంటప్పుడు ఆ తప్పును బట్టి మనం వాళ్ళ పట్ల ఎంత ప్రేమ చూపించామో, మనం చేసిన త్యాగం, ప్రేమ, మంచి పనులు అన్నీ కూడా మాయమైపోతాయి. వాటన్నిటినీ కూడా వాళ్ళు మర్చిపోతారు. మర్చిపోయి మనం ఏదైతే తప్పు చేసామో, అంటే వాళ్ళు ఏదైతే తప్పు అనుకుంటున్నారో, దానివల్ల వాళ్ళు పొందిన గాయం ఏదైతే ఉందో, దానివల్ల వాళ్ళు పొందిన నష్టం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే గుర్తుపెట్టుకొని మనకి దూరం అయిపోవడం, మనల్ని ద్వేషించటం, మనల్ని అసహించుకోవడం అనేది చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తిలో 100 మంచి లక్షణాలు ఉండొచ్చండి, కానీ ఒక్క చెడ్డ లక్షణాన్ని బట్టి ఆ వ్యక్తిని చెడ్డ వ్యక్తిగా చిత్రీకరిస్తుంది ఈ లోకం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మనష్షే ఇశ్రాయేలీయులకు చాలా కాలం, అంటే అత్యధిక కాలం రాజుగా చేసినటువంటి వ్యక్తి. చిన్న వయసులోనే రాజయ్యి 55 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను పరిపాలించేశాడు. అతని తండ్రి అయిన హిజ్కియా దేవుని యందు చాలా భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, దేవుని కోసం ఎన్నో కార్యాలు చేసినటువంటి వ్యక్తి. అయితే మనష్షే మాత్రం అలా లేడండి. అలా జీవించలేదు. దేవునికి అయిష్టంగా జీవించాడు. రాజులు చేయకూడదు అని దేవుడు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ కూడా చేశాడు. అంటే దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు. దేవునికి చాలా కోపాన్ని రప్పించాడు. మరి దేవునికి కోపం వస్తే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అందుకే దేవుడు వాళ్ళందరినీ కూడా చెరకప్ప చెప్పారు. అలా ప్రజలందరినీ కూడా చెరకి పంపించినప్పుడు అక్కడ మనష్షే తన బ్రతుకుని మార్చుకుని అక్కడి నుండి దేవునికి మొరపెట్టడం మొదలుపెట్టాడు. దేవునికి మొరపెట్టినప్పుడు మరి కనికరము గల దేవుడు కదండి, దేవుడు అతన్ని కనికరించి విడిపించాడు, తన బ్రతుకును సరిచేశాడు. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయంలో మనకి మాటలన్నీ కనిపిస్తాయి. మనష్షే దేవునికి వ్యతిరేకంగానే జీవించాడండి. దేవుణ్ణి చాలా బాధ పెట్టాడు. తన ప్రజలైన యూదా వాళ్ళందరినీ కూడా దారి తొలగిపోయేలాగా చేశాడు. మరి దేవుడు అంత శ్రద్ధ తీసుకొని, అంత మరి శ్రద్ధతో వాళ్ళని పోషిస్తూ, సమస్తాన్ని అనుగ్రహిస్తూ, మరి అంత బాగా చూసుకున్న ఆ ప్రజలను ఒక రాజు దారి తొలగిపోయేలాగా చేస్తే దేవునికి ఎంత కోపం వస్తుంది. అంత కోపం వచ్చింది దేవునికి. అయినా ఆ దేవుడు ఏదైతే శిక్ష వేశాడో ఆ శిక్షను తట్టుకోలేకపోయాడు మనష్షే. తట్టుకోలేక ఆ సమయంలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అతన్ని కనికరించి తాను ఉన్న ఆ దీనస్థితి నుండి అతన్ని విడిపించాడు. మనలో కూడా లోపాలున్నాయని, మనం పాపం చేశామని, మనం గాయం చేశామని, తప్పులు చేశామని, మనలో ఉన్న 100 మంచి పనులు కూడా మర్చిపోయి మనం చేసిన ఒక్క చెడ్డ పనిని బట్టి చెడ్డ వ్యక్తులుగా చిత్రీకరిస్తుంది ఈ లోకం. కానీ దేవుని ఎరగక, ఆయన ప్రేమను అర్థం చేసుకోకుండా జీవించినప్పటికీ, దేవుని ప్రేమను, దేవుని దయను గుర్తించి ఆయన్ని మనం ఆశ్రయించినప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళి మనం క్షమాపణ అడిగితే వెంటనే ఆయన మనల్ని క్షమిస్తారు, వెంటనే ఆయన మనల్ని ఆదరిస్తారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనుడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనంలో చూస్తాం. మనం దేవుని కోసం చేసే చిన్న పనైనా, దేవుని కోసం మనం వేసే చిన్న అడుగైనా సరే దేవుడు మర్చిపోరండి. మనుషులైతే మనలో ఉన్న మంచిని చూడకుండా చెడునే చూస్తారేమో, కానీ దేవుడు మాత్రం నీలో ఉన్న చెడును, మస్టును, క్షారము వేసి అదంతయు కూడా దేవుడు తీసేస్తారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది, నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టుని నిర్మూలము చేసేదను అని. మనలో ఉన్న చెడును మరలా దేవుడు జ్ఞాపకం చేసుకోరండి. జ్ఞాపకం చేసుకోకుండా దేవుడు వాటన్నిటినీ కూడా తీసేస్తారు. మనం చూస్తాం కదా, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అని యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనంలో. కాబట్టి నిన్ను నువ్వు చూసుకొని
ఇతరులు నిన్ను బాధిస్తున్నారని బాధపడుతూ దిగులు చెందుతూ కూర్చోవద్దు. దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు నిన్ను అర్థం చేసుకోవడానికి, నిన్ను ఆదరించడానికి, నువ్వున్న ఆ దీన స్థితిలో నుంచి పైకి లేవనెత్తడానికి దేవుడు ఎప్పుడూ కూడా రెడీగా ఉన్నారండి. కాబట్టి దేవుని ప్రేమను అర్థం చేసుకో. ఇతరులు చేసిన గాయాన్ని మర్చిపో. ఇతరులు నిన్ను పెట్టిన బాధను మర్చిపో. దేవుని వైపు చూడు. దేవుని ప్రేమను చూడు. దేవుని ప్రేమను గుర్తించు. అప్పుడు దేవుడి కోసం నువ్వు వేసే ఒక్క చిన్న అడుగైనా సరే దేవుడు నేను గొప్పగా ఉన్నత స్థానంలో ఉండడానికి చాలా నీకు ఉపయోగపడుతుంది. అంత ప్రేమ కలిగిన దేవుడు మరి చేతులు చాపి నిన్ను పిలుస్తూ ఉండగా ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకొని మన అతిక్రమాలు విడిచిపెడితే దేవుడు మనల్ని బహుగా దీవించబోతున్నాడు. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీకు వందనాలు. దేవా, మీరు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు. అవునయ్యా, మీ అంతటా మీరే మా అతిక్రమాలు తుడిచివేయుచున్నారని, మరలా మా పాపాలను మీరు జ్ఞాపకం ఎన్నడూ చేసుకోనని మీ వాక్యం సెలవిస్తుంది. మనుషులమైన మేమే మా మనస్సు నిలకడగా ఉండలేని మనసు గనక ఒకసారి చేసిన దాన్ని బట్టి మరలా 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 బాధ పెడుతూనే ఉన్నాం, బాధపడుతూనే ఉన్నాం దేవా. కానీ నీవు అలా కాదని నీ ప్రేమ చూపిస్తూ ఉంది కనుక దాన్ని ప్రభా మేము అర్థం చేసుకొని నీ ప్రేమలో తండ్రి మేము ఎదిగి ఫలించినట్లుగా సహాయం చేయండి. మా పట్ల దోషం చేసిన వారిని దేవా, మేమెవరి పట్లైనా దోషం చేసుంటే అయితే మమ్మల్ని క్షమించి మీ కృపతో మమ్మల్ని ఆదరించమని ఈ దినమంతా కూడా దేవా మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి మా పనుల్లో, మా పనిపాట్లలో, అన్ని విషయాల్లో దేవ మా రాకపోకల్లో తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.